కూర్చోలే? ఎందుకు రాకున్నాడు ఎమ్మెల్యే? ఎటువంటి ఎమ్మెల్యే కొడుకు ఎటువైండు? ఎమ్మెల్యే సైన్యం ఎటువైంది? దొంగలంతా వారిపోయిండు, వాళ్ళ సంపాదన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచినోడు ఎమ్మెల్యేగా మన ప్రతిపక్షం ఎంతనో ఇంకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకంటే ఎక్కువ చేయాలి కదా. మరి ఆయన చేస్తున్నాడు, ఈయన చేస్తాడు దొంగలు అనేది మనం ఇద్దరిని కలిపి కొడితేనే కరెక్ట్ అవుతుంది కదా. మరి పని చేయాలంటే నీకు ఊళ్ళకు లోన్ అయింది, ఊళ్ళకు రైతు బంధు వచ్చింది, ఊళ్ళకు ఏ కష్టం ఉన్నది, 200 యూనిట్లు ఎందరికి అయింది, గ్యాస్ ఎందరికి వస్తుంది, అందుకే చెప్తున్నా. ఇప్పుడు జోగురామన్న ఫోన్ వస్తే తిట్టుకునే పరిస్థితి వస్తున్నట్టు దయచేసి రాదు. కష్టపడదాం. స్థానిక సంస్థల్లో గెలవాలంటే ఇక విత్తే వీడికెళ్ళి ఉంటుంది పనులు. 2-3 గంటలే కదా. రాత్రి చలి ఎక్కైంది కదా, సంక్రాంతి అయిందంటే చలి పోతుందని చెప్తాడు. ఇక చలి ఉన్న మరి సంక్రాంతి తర్వాత ఎన్నికలు అంటున్నాడు. ఎప్పుడైనా పెట్టినాక నువ్వు సంక్రాంతి చలిందని చెప్పి నువ్వు కనుక్కుంటే ఎట్లా కదా. అందుకొరకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు కష్టపడ్డాం, ప్రతిపక్షంలో ఉన్న కష్టపడ్డాం. ఇప్పుడు ఇంకా సమయం ఎన్నికలు వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఎంత ఏమన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు, ఇలా లేకున్నా నేను డైరెక్ట్ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాను చెప్పిండు. ఎన్నోసార్లు చెప్పిండు. మేము పదే నిన్న కూడా స్టేట్మెంట్ ఇలా పేపర్ నాది 350 కోట్ల అది ఇచ్చోడా. మేమే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఖండనిచ్చినాం. 250 కోట్లు ఇచ్చింది మేము. ప్రొసీజర్లతో సహా మా నారాయణ ప్రెస్ మీట్ చెప్పిండు, మిగతామంతా చెప్పిండు. ఇగో ఈనాడు ఎన్నికల కంటే ముందు 2023లోనే ఆర్డర్ తీసుకొచ్చాము. 250 కోట్లు తెచ్చింది మేము. అండర్ డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్ల సిస్టము. మళ్ళా నిన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు పోయి చెప్తున్నాడు, సిగ్గుండాలా వాళ్ళకు. మరి ఈ విషయాలు మీకు తెలవాలా? ఈ విషయాలు చెప్తున్నాం పట్టణ నాయకులను ఎప్పుడో చెప్తున్నాం, ఖండించుకుంటామని. మన దగ్గర కూడా మనం కూడా ఖండించుకుంటా పోతే కరెక్ట్ అవుతుంది. అందుకొరకే ఎప్పటికప్పుడు ఇక ముందు వీటికెళ్ళి ఏ సమస్య ఉన్నా మనకు తెలాలి. ఎన్ని చెప్పిండు సామి అన్నట్టు రేషన్ కార్డు దరఖాస్తులు అన్నాడు. అందరు అప్పుడే పటాపట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలలో అందరు వాళ్ళు మంచిదే, మనోళ్ళు లేకపోతే మంచిది. మన ఊళ్ళో 100 ఇళ్ళు అవసరం ఉంటుంది, అది ఇస్తాం 30-40. రాని వాళ్ళు లేపాలి అంతే. వాళ్ళకి ఇచ్చింది తప్పలేదు, వాళ్ళకి ఇచ్చింది కరెక్టే గరీబ్ వాడు. మరి అంతకంటే తక్కువ ఇంకెక్కడ గరీబ్ వాడు ఇతరున్నాడు కదా. ఇతనికి ఎందుకు ఇయ్యలే? ఇతను గణేష్ యాదవ్ దగ్గరనా, వెంకరెడ్డి దగ్గరనా, సురేష్ చేసిండ్రు. రైతు బంధు 15 ఇస్తారా, ఇయ్యకుండా నాకే ఓటు వేసిండ్రు. రుణమాఫీ అందరికీ ఇస్తాను, చేయకుండా నాకే ఓటు వేసిండ్రు. మళ్ళాడు అదే తీర్మానించాడు, నీకు ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఒక్క పని చేయడు. మరి ఇటువంటిప్పుడు మనం ఇప్పుడు అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కిందల మందికి వస్తుంది. కిందల మంది కంటే గరీబోనే అలా ఇంట్లో ఫ్యాన్ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, టీవీ ఉన్నది, బస్సులు నడుస్తున్నాయి. తీసుకెళ్ళి లెక్క మీద ఈ హైదరాబాద్ నుంచి పేద సాగిడి మలయాపూర్ దయగా నుంచి ఇక పెద్ద రూట్గా బస్సు నడదు. దీనికి ఆదివాసీ గ్రామాలలో ఏ ఊరికి బస్సు వస్తుంది చెప్పండి? చించుగాడికి బస్సు వస్తుందా? మానగోడి బస్సు వస్తుందా? ఎందరు 200 యూనిట్ల కరెంటు మాకు ఎందరికి అయింది, ఎందరికి కాలేదు. ఆదిస్తు ఒకటి. ఇక మనకి ఏదైతే పెన్షన్ 4,000 కానీ మీకు మహాలక్ష్మి 2,500 ఇస్తాడు. ఎందరికి రాలేదు కాదు. మనం ఎందరికో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రానులో పట్టుకుంటే చాలు. మనం వాళ్ళు మీటింగ్ వస్తారు కదా, అదే ఊళ్ళో కూర్చుందాం, మీటింగ్ మట్టిని పెడతాం అంటే రేపు మీటింగ్ ఊళ్ళో పెడుతున్నాము, రేపు లక్ష్మీపూర్ ఖర్చు పెడుతున్నాం అంటే లక్ష్మీపూర్లో రైతు రుణమాఫీ కాక వీళ్ళు అడుగుతారు, మేము ఏ పొగ పెట్టుకుని పోతామని
చెప్పి అధికార పార్టీలు తోటపడుచుకొని పెడుతున్నారు. మనం రైతు భరోసా 15,000 ఇస్తాము, ఉన్న 12,000 చేసినాం. ఆ 12,000 కూడా ఊళ్ళకి ఇస్తాం. ఇంకా ఏం మార్గదర్శకాలు లేవు. అంతర్మంలో గుళ్ళలో పోతే 4,000 పెన్షన్ అన్నారు, 2,000 4,000 చెప్పాను.